వినాయక చవితి రోజున విజయవాడ ముంపునకు కారణమైన విఘ్నం తొలగిపోయింది. బుడమేరుకు పండిన గండ్లు పూడ్చివేశారు. నిన్నటికే 2 గంటలు పూడ్చివేసిన అధికారులు 3వ గండిని ఇవాళ బండరాళ్లతో నింపివేశారు. విజయవాడ ముంపునకు కారణమైన వరదకు అడ్డుకట్ట వేశారు. బుడమేరు ఛానల్కు సంబంధించి ఎడమ కాలువ గట్టు మీద పడిన 3 గంటలను పూడ్చివేశారు. చివరిదైన 3వ గండిని పూడ్చేందుకు నిన్నటి నుంచి నిర్విరామంగా పనిచేశారు. దాదాపు 90 మీటర్ల మేర పడిన 3వ గండిని అధికారులు పూడ్చివేశారు. 100ల కొద్దీ ట్రక్కుల సాయంతో బండరాళ్లు తెచ్చి గండికి అడ్డుకట్ట వేశారు. బుడమేరుపై గండ్లన్నీ పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. విజయవాడ ముంపునకు బుడమేరుపై పడిన 3 గంటలే ప్రధాన కారణం. దాదాపు 40,000 క్యూసెక్కులకు పైగా వరద విజయవాడను ముంచెత్తింది. నగరం చిగురుటాకులా వణికిపోయింది. గత 5 రోజులుగా గండి పూడ్చేందుకు నిర్విరామంగా యంత్రాంగం పనిచేసింది. నిన్నటికే 2 గంటలను పూర్తిగా పూడ్చివేశారు. పెద్దదైన 3వ గండి పూడ్చివేత పనులను నిన్నటి నుంచి విరామం లేకుండా చేశారు. మళ్లీ వర్షం వచ్చినా బుడమేరుకు వరద ఉధృతి పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా గండిని పూడ్చివేశారు. ఈ 3 గంటలు పూడ్చి విజయవాడ నగరానికి ఈ బుడమేరు ముంపుని గండిబారి నుండి బయటపడేశారు. ఇప్పుడే వెంకట్రావు గారు, గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, కొల్లు రవీంద్ర గారు వచ్చారు, ఇప్పుడే లోకేష్ బాబు కూడా వచ్చేళ్ళాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 464 కోట్ల పనుల్లో 150 కోట్లు చేసిన బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి మూర్ఖత్వంగా ఆ 300 కోట్ల పనులు క్యాన్సిల్ చేయటమే కాకుండా విజయవాడ మహానగరంలో గన్నవరం దగ్గర, నిడమానూరు దగ్గర, ఎనికేపాడు దగ్గర, విజయవాడలో ఆ ప్యాకేజీ బుడమేరు ఛానలైజేషన్ పనులన్నీ కూడా ఈ ఫ్రీ క్లోజర్ కింద క్యాన్సిల్ చేశాడు. ఆ పాపాల ఫలితం, బుడమేరు ఆక్రమణల ఫలితమే ఇవాళ ఈ కష్టం వచ్చింది ఇన్ని లక్షల మంది ప్రజలకి. దీని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, అహంకారం, తెలివి తక్కువతనం. మొత్తానికి ఇప్పుడైతే గండి పోడ్చి జరిగినప్పటికీ కూడా ప్రధాన సవాలు దిగువనున్నటువంటి ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం గన్నవరం కూడా దిగువనున్నటువంటి ప్రాంతంలో భాగంగా నిడమరంలో కూడా పెద్ద ఎత్తున ముంపు ప్రాంతం ఉంది. వాటిని తొలగించడానికి, ఆ నీటిని తొలగించడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. సార్, ఈ ముంపు తొలగింపుకు సంబంధించి ఏ కార్యాచరణ చేపట్టారు? ఈ కార్యాచరణ చూశారు కదండి. గత 7 రోజులుగా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీసు, సీఎంఓ గారిని ఎక్కడికి వెళ్లకుండా, ఇంటికి కానీ వెళ్లకుండా కలెక్టరేట్లోనే కూర్చొని సమీక్ష చేస్తున్నారు. లోకేష్ బాబు కూడా ఇక్కడికి వచ్చేళ్ళిన పరిస్థితి. మంత్రులందరూ, శాసనసభ్యులందరూ ఆహార పంపిణీ ఇలాంటివన్నీ చూస్తున్న పరిస్థితి. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఈ 29 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి కన్నా మంచి ముఖ్యమంత్రి ఉంటాడని ఎవరూ వాదించలేరు. కానీ దురదృష్టం, వైసీపీ పార్టీ ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తా విమర్శలకు పాల్పడుతుంది. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది శాసనసభ్యులు కనపట్ల ఒక్కళ్ళు కూడా ఇక్కడికి కానీ, సింగనగర్ కానీ, ఆఖరికి సింగనగర్ వైసీపీకి బలమైన ప్రాంతం, వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నా కూడా రావట్లా. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో ప్రజల మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ వైఖరి కనపడుతూ ఉంది. అలాగే పోలవరం మట్టిని తోలుకుని ఆ పాపం శాపంగా డెఫినెట్గా మారుతుంది వీళ్ళకి. అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఇంటికి శ్రీభాగన్ ఒప్పందం పేరు పెట్టుకున్నాడు. జలాశయాలంటే ఇష్టం ఉండేది. ఏ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి వస్తే తండ్రి ఆశయాల కోసం పనిచేస్తారని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి ఆశయాలకు పనిచేస్తారని పలుమార్లు ఊరు వాడ వేదికల మీద చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే తనకి ఇష్టమైన జలాశయాల పట్ల, తనకి ఇష్టమైన వాటర్ పట్ల వాటిని గాలి వదిలి అమరావతి మీద కక్ష కట్టాడని అందరూ అనుకున్నారు. కానీ విజయవాడ పట్టణం మీద కూడా కక్ష కట్టిన పరిస్థితి. విజయవాడ నగరం అతలాకుతలవడం కారణం కేవలం బుడమేరుకి ఇచ్చిన కాంట్రాక్ట్ను రద్దు చేయడం వల్ల. ఈ 3 ఆ 7 గళ్ళు లేకపోతే ఈ విజయవాడ నగరంలోకి చొక్క నీరు వచ్చేది కాదు, వర్షం నీరు తప్ప వరద అనేది వచ్చేది కాదండి. అలాగే పోలవరం కెనాల మీద మట్టి దారుణంగా ముగ్గురు. మా అంబాపురం, నా కాన్షియస్ ఫస్ట్ ముంపుకు గురైంది మా అంబాపురం గ్రామం అండి. అక్కడ ముంపుకు కారణం కేవలం పోలవరం మట్టి తవ్వుకోవడమే. ఈ మట్టి తవ్వినాళ్ళు వాళ్ళకి డెఫినెట్గా ఈ ఉసురు తోలుతుంది ఎట్టి పరిస్థితుల్లో. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు గంట అరగంట వాళ్ళందరూ ఒక అరగంట కానీ గంట కానీ ఇప్పుడు కూడా వచ్చి చూసిన పరిస్థితి లేదు. ప్రజలను గాలి కొదిలి ముంపు తొలగించడానికి మీరేం చేస్తారు, ఏం చేయబోతున్నారు? దీనికి శాశ్వత పరిష్కారం కూడా ఇప్పుడు ఈ గండ్లు పూర్తి చేసిన తర్వాత సమీక్షా సభ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. చంద్రబాబు గారు ఒకసారి చేసిన తర్వాత దాన్ని తుది వరకు తీసుకెళ్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా డయాఫ్రామ్ వాళ్ళు కూడా పోగొట్టిన పరిస్థితి. అన్ని ప్రాజెక్టులని వాళ్ళ తండ్రి ఆశయాలను కూడా గాలికి వదిలేశాడు.
ప్రజలను గాలికొదిలేశాడు. ప్రతిపక్ష హోదా లేదనే ఉద్దేశంతో కనీసం పరామర్శిత కూడా రావట్లేదు. నిరంతరం ఇక్కడ నుండి పర్యవేక్షిస్తున్న 74 సంవత్సరాల్లో వయసున్న ముఖ్యమంత్రి గారు లోడర్ల మీద, జేసీబీల మీద, ప్రొక్లీనర్ మీద తిరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని అడుగుతున్నాం. వచ్చి చూడాల్సిన అవసరం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రజాసేవ చేత రాజకీయాల్లోకి వచ్చిన ఎవడైనా, ఎమ్మెల్యే అయినా, ఓడిపోయినాడైనా, గెలిచినాడైనా ఫీల్డ్లో ఉండాలి. అది ఆ 16 మంది కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది, వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది తప్ప పనికిమాలిన విమర్శలు చేస్తే ప్రజలు అసహించుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఈ గండి పూడ్చివేత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. మొత్తం మీద విజయవంతంగా గండి పూడ్చివేత ప్రజలకి, విజయవాడ ప్రజలకి విఘ్నం తొలగినట్టే, ప్రధాన విఘ్నం తొలగినట్టే చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు ధనంజయ్.